దుర్గాదేవి అవతారాలలో స్కందమాత అనేది ఆరో అవతారం వస్తుంది. ఆమె కుమారస్వామి అది సతీదేవిగా ఇదైపోయి మళ్ళీ పార్వతిగా జన్మ తీసుకుంటుంది. ఆ జన్మ లోపల కుమారస్వామి తల్లిగా మారింది కనుక స్కందమాత అని. అంటే ఆరుగురు ఆమె అంటే దేవతలు తొందరగా ఇదైపోయి వీర్యం జరగకముందే తను శివుడి దగ్గరికి వచ్చి వాళ్ళు వేడుకుంటే ఆ వీర్యాన్ని ఇస్తే ఈమె కోపంతో ఉంటుంది. ఆ వీర్యము ఎవరు భరిస్తారంటే సూర్యదేవుడు భరిస్తా అంటాడు. ఆ సూర్యదేవుడు భరించడు, వెళ్తాడు, తీసుకెళ్ళి మళ్ళీ నీటిలో వదిలేస్తాడు. గంగాదేవి భరించలేకపోతుంది. గంగాదేవి భరించకుండా పక్కకి ఇస్తే రెల్లల పొదల పడుతుంది. ఆ రెల్లలు కూడా అది చేసి కాపాడుతుంటే ఒక పిల్లవాడు పుడతాడు, స్కందుడు. అట్లా ఆయనకి స్కందుడు అంటే ఈమె మూలంగా పుట్టింది కనుక స్కందుడు అనేది ఒకటి. పార్వతి తర్వాత ఆరుగురు అంటే ఆ స్కందుడి అంటే సప్తఋషులు వాళ్ళ భార్యల్ని ఒకసారి వాళ్ళ భార్యలని ఈ రూపంతో మోహిస్తాడు అగ్నిదేవుడు. మోహించినందుకే దాంతో వాళ్ళకి శాపం వస్తుంది. ఆరుగురు వెళ్ళి మీరు తపస్సు చేసుకొని పోతారు. మీరు ఆ తపస్సుకు పోయినప్పుడు ఆ ఆరుగురు కలిసి పెంచుతారు. షష్ఠి అంటే ఆరుగురు పెంచింది కనుక ఆయనకి స్కందుడు అని పేరు రావడం జరిగింది. అంటే ఒకటి దర్భల్లో పెరిగినందుకు కూడా స్కందుడు అనే మాట ఇది అవుతుంది. దాని వివరాలు అంతా నాకు అంతగా తెలియదు, కానీ స్కందమాత మాత్రం దుర్గాదేవిలో ఆరది. పిల్లలకి రక్షగా ఉండే తల్లిగా, తర్వాత అంటే గ్రామం లోపల ఏ అల్లర్లు అవి జరగకుండా శాంతి స్వభావంతో ఉండే తల్లిగా స్కందమాతకి కూడా ఆ పేరు ఉంది. అంటే పిల్లలని కాపాడగలిగే ఏదైనా ఏ జబ్బులు వచ్చినా ఏమొచ్చినా స్కందమాతని ఆరాధించి స్కందమాత పిల్లల్ని కాపాడుతుంది అనేది ఒక వినతి. ఆమె ఫోటో కూడా అంటే దుర్గా దాంట్లో కూతుర్ని అంటే పిల్లవాడిని ఒడిలో పెట్టుకొని ఉన్న ఫోటోనే ఎక్కువగా స్కందమాతకి ఉంటుంది. ఒక రకంగా ఆమె మాతృశక్తి స్వరూపిణి, శాంత స్వరూపిణి. హరి ఓం.